హాయ్ అండి. ఈ సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా మనకి. దీంతో సాంబార్ కానీ పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకి ఉసిరికాయలు తీసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా ఒక 6 ఉసిరికాయలు తీసుకోవాలండి. 6 ఉసిరికాయల్లోని 3 ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని మిక్సీ జార్లో కొంచెం పేస్ట్లా చేసుకోవాలి. మిగతా 3 ఉసిరికాయలని మనం పప్పుచారులో వేసుకుంటాం. ఫస్ట్ ఇలా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లోని ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకోవాలండి. దీన్ని మిగతా 3 ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ వేసుకొనైనా చేసుకోవచ్చు, వాటర్ లేకుండా పర్లేదు, మిక్సీ అయిపోతుంది. స్టవ్ మీద కడి కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 2 వేసుకోవాలండి. కొంచెం చిటపట ఉంటాయి కదా. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 కూడా వేసుకొని పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 టమాటాలని ముక్కలు కట్ చేసి వేసుకున్నాం. దీని తర్వాత తురుముకున్న ఉసిరికాయ పేస్ట్ కూడా వేసుకొని 3 ఉసిరికాయలు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఎంతైతే ఈ పప్పుచారు కావాలో అంత క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. అంటే మన ఈ 6 ఉసిరికాయలకి సరిపోయేంత పులుపుకి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం పుల్లగా ఉండాలి, ఉసిరికాయ టేస్ట్ ఉంటేనే బాగుంటుంది కదా. ఒక చిన్న గ్లాస్ అంతా పప్పుని ఉడకపెట్టుకొని దాంట్లో వేసుకోవాలండి. నేను మిక్సీ చేసేసానండి పప్పుని కూడా, ఎందుకంటే మనకి పప్పులో తగలకుండా ఉసిరికాయ టేస్ట్ కూడా బాగా మిక్స్ అవుతుందని చెప్పి వేసేసాను. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అది కూడా బాగా కలిసిపోయిన తర్వాత మన పప్పుచారుకి సరిపోయేంత టేస్ట్కి ఉప్పు కూడా వేసుకొని కొంచెం పసుపు, ధనియాల పౌడరు, కొత్తిమీర అండ్ కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇందులో మనం సాంబార్ పౌడర్ ఏం వేసుకోక్కర్లేదు, రసం పౌడర్ ఏం వేసుకునే అవసరం లేదండి. ఎక్కువ ఏమైనా వేసుకుంటే మనకి ఉసిరికాయల టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. సో అందుకని చెప్పి అన్నీ కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఇంకా పులుపు ఎక్కువ ఇష్టపడేవారు ఇంకొక 2-3 కూడా యాడ్ చేసుకోవచ్చు ఉసిరికాయలు. ఈ స్టేజ్లోనే మనకి సాల్ట్, కారం సరిపోయిందో చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా పొంగు రావాలండి. మినిమము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకుంటే చాలా చక్కగా ఫ్లేవర్స్ అన్నీ అందులోకి మిక్స్ అవుతాయి. రెడీ అయిపోయిందండి మన ఉసిరికాయ పప్పుచారు. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు డైరెక్ట్గా మనం సూప్లా కూడా తీసుకుంటే కూడా ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కొత్తిమీర ఇంకా మంచి ఫ్లేవర్ దీనికి ఇస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.